మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం. హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వచనం మధురం చరితం మధురం వసనం మధురం వలితం మధురం. చలితం మధురం భ్రమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. వేణుర్మధురో రేణుర్మధురః పాణిర్మధురః పాదౌ మధురౌ. నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతేరఖిలం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం. రూపం మధురం తిలకం మధురం మధురాధిపతేరఖిలం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. కరణం మధురం తరణం మధురం హరణం మధురం స్మరణం మధురం. వమితం మధురం శమితం మధురం మధురాధిపతేరఖిలం మధురం. శ్రీశ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈ బాణాసురుడి కుమార్తె ఉషకి రాత్రి కల్లో ఒక రాకుమారుడు కనబడటం, అతనితో ఈవిడ కొంత సమయాన్ని గడపడం, ఇవంతా కల్లో ఆవిడ అనుభవిస్తుందన్నమాట. ఆ విషయాన్ని తన చిలికెత్తలకు అందరికీ చెప్పడం, తాను తప్పు చేశానేమో అని బాధపడి ఏడవడం. చిత్రరేఖ అనే ఆవిడ మంత్రి కుమార్తె ఆవిడ ఓదార్చడం, ఆ తర్వాత నీ సహాయమే కావాలి నాకు, నీ వల్లే ఆ రాజకుమారుని నేను మళ్ళీ చేరుకోగలను అంటూ ఈ ఉష ఈ చిత్రరేఖకు చెప్పడం. చిత్రరేఖ తన యోగ నిష్ఠతోటి రకరకాల రాకుమారుల చిత్రాలన్నీ గీసి ఆవిడ కోసం ఉష కోసం తీసుకురావడం. ఇదంతా మనం చెప్పుకున్నాం. అన్ని రకాల చిత్రపటాలని చూసి ఆశ్చర్యానికి గురైంది ఈ ఉష. కొద్ది రోజులు గడిచాయి. ఇంకా ఈ ఉషకి చెప్తోంది ఈవిడ, ఎవరు? మన చిత్రరేఖ. ఏమని చెప్తుంది? సఖి, ఇదిగో వీరంతా మర్చులు, అన్ని విషయాల్లో వీరు అమరుల కంటే అదుకులు, పరస్పర విరోధాలు ఏమాత్రం లేని మార్గంలో ధర్మార్థ కామ మోక్షాలు 4 అందుకోగలిగే దిట్టలు వీరు. అనాయాసంగా అనేక సంపదలను సంపాదించుకుని వాటిని అనుభవించగల సర్వసమర్థులు వీరు. ఇక మానవుల్లో శ్రేష్ఠులు. నువ్వు వరింపదగిన వారిని గురించి చెప్తాను విను అంది చిత్రరేఖ. చెప్పసాగిందిలాగా. వీరు హైహేయులు, వీరు శైపిలు, వీరు బైన్యులు, వీరు రఘువంశకుల ప్రతీపులు, వీరు జనకవంశ సంజాతలు, వీరు నిషాదకుల శ్రేష్ఠులు, వీరు భరత వంశోద్భవులు అంటూ రకరకాల గ్రూప్స్ వాళ్ళందరినీ చూపిస్తూ వాళ్ళ గురించి చెప్పడం మొదలుపెట్టింది. తర్వాత వీరంతా కాశీకోశలాది దేశ అధీశ్వరులు. ఇలా ఈ విశాల చిత్రపటంలో లిఖించని సుందరాకారులు లేరు. అందరినీ నేను చిత్రపటంలో నీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా గమనించు. నిన్ను స్వప్నంలో అందగించి అలరించిన రాకుమారుడెవరో నువ్వు కనిపెట్టు అని చెప్పింది.
కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తోంది ఉష. చిత్రపటంలోని వారందరినీ బహువిధాలుగా గమనించసాగింది. దేవతలు, దైత్యులాదిగా అందరినీ కలియజూసింది. తర్వాత మనుజాది నాయకుల వైపు గుచ్చిగుచ్చి చూసింది. శ్రీకృష్ణుని చూసింది. విభ్రమం చెందింది. ఇవే రూపురేఖలు, ఎవరై ఉంటారు? వెతికి చూసింది. ప్రద్యుమ్నుణ్ణి గమనించింది. మరుక్షణంలో అదే రూపురేఖలు గల అనిరుద్ధుణ్ణి చూసింది. ఇతనే, అనుమానం లేదు అనుకుంది. ఆగిపోయింది అక్కడ. కనుపాపలు ఒక్కమారిగా స్తంభించిపోయి అనిరుద్ధుడి చిత్రపటం మీద చెయ్యి ఉంచి నిమిరిందావిడ. ఏకాగ్రంగా అతన్నే చూడసాగింది. అనిరుద్ధిని చూడగానే ఉష శరీరంలో కలిగిన మార్పుల్ని గమనించింది ఈ చిత్రరేఖ. సన్నగా నవ్వుకుంది. అందిలాగా, రాకుమారి, కల్లో నిన్ను ముంచి తేల్చిన ఆ మన్మధుడు ఇతడేనని నాకు తెలిసిపోయింది. ఇక ఆగను. ఇతడు ఎక్కడ ఉన్నా నా యోగ విద్యాబలంతో ఇక్కడికి తీసుకురొస్తాను. నా మాట నమ్ము అంది. నువ్వు అన్నంత పని చేస్తావని నాకు తెలుసు అంటూ నవ్వింది ఉష. అనిరుద్ధుడి చిత్రపటాన్ని మళ్లీ చూసింది. చెలి, నీ నేర్పరితనం బహు గొప్పది. ఆ రాత్రి ఏ విధమైన వేషంలో వచ్చి ఇతడు నన్ను సమీపించాడో అదే వేషాన్ని నువ్వు చిత్రీకరించావు. కళ్ళకు కట్టినట్టుగా చేశావు. ఈ సుందరుడు ఏ వంశం వాడో, అతని గుణగణాలెట్టివో, పేరేమిటో దయచేసి ఇతని వృత్తాంతం నాకు తెలియచేయి వింటాను అంది ఉష. కాసేపు చిత్రరేఖ ఆవిడ్ని ఆట పట్టించి ఆ తర్వాత చెప్పడం మొదలుపెట్టింది. రాకుమారి, ధర్మ సంరక్షణార్థమై యాదవ వంశంలో జన్మించిన ఈ శ్రీకృష్ణుడికి ఇతను సాక్షాత్తు పౌత్రుడు. ముక్కంటి మూడో కంటి మంటకు ఆహుతి అయి ప్రద్యుమ్నుడిగా జన్మించిన మన్మధుని కొడుకే ఈ అనిరుద్ధుడు. అతని శౌర్య సంపత్తి అత్యంత అద్భుతం. పర్వతాలను అవలీలగా పెళ్లగిస్తాడు. వాటిని ఒకదానికొకటి కొట్టి పిండి పిండి చేయగల సమర్థుడితడు. సముద్రాలను ఒక్కసారిగా మేళవింపచేసి ఉప్పొంగింప చేయగలిగే అతిలోక శక్తిశాలి. దిగ్గజాలను అదిని బట్టి ఒకదానితో మరొక దాన్ని కొట్టి సంహరింపచేయగల బలశాలి. కోపం వచ్చిందో ఎంతటి బలశారులైనా అతని ముందు నిలవలేరు. పరాక్రమశాలే కదా అని పొరబడుతున్నావేమో. గొప్ప శృంగార సముద్రుడు కూడా. గొప్పవాడినే వారించావు నువ్వు, గొప్ప అదృష్టవంతురాలి నువ్వు అంటూ అతని గురించి చెప్పిందన్నమాట. శోణాపురంలో ప్రవేశించడం తేనెటీకు కూడా అసాధ్యం. అలాంటి ద్వారకాపురిలోనే ప్రవేశించలేరు. అలాగే ద్వారకాపురిలోనూ ఎవరూ ప్రవేశించలేరు. అయినా నేను ప్రయత్నించి ప్రవేశిస్తాను. అతన్ని నీ సన్నిధికి తీసుకొస్తాను అంది ఈ చిత్రరేఖ. నిజమా అంటూ ఆశ్చర్యపోయింది ఉష. నమ్ము అని ఆవిడికి ప్రమాణం చేసింది. యోగ విద్యలన్నిట్లోనూ ఆరితేరింది ఆవిడ. ఇష్టమైన రూపాన్ని ధరించగల కామరూపిణి ఆవిడ. అనన్య ప్రతిభావంతురాలు. ఆకాశంలోనైనా తేలిగ్గా సాగిపోగలదు. నీకు ఈ లోకంలో అసాధ్యమన్నదే లేదు అంది ఉష. నవ్వింది ఈ చిత్రరేఖ. సరే అంటూ అతన్ని నా దగ్గరికి చేర్చమని ఈ ఉష ఆవిడకి ఆ చిత్రరేఖ మరొకసారి విజ్ఞప్తి చేసింది. రాకుమార్ని గట్టిగా కనిపెట్టుకుని ఉండమని చెప్పి, ఆవిడ పరిచర్యల్లో అలసత్వం ప్రదర్శిస్తే ఊరుకోనని చెప్పి, చెలికత్తులు ఉషా చూస్తుండగానే చిత్రరేఖ అంతరిక్ష గమన శక్తితోటి ఆకాశ వీధిలోకి వెళ్ళిపోయింది. మనోవేగంతో ద్వారకాపురి చేరుకుంది. రాజధాని అందచందాలు చూసి అబ్బురపడింది. ఓ తటాకం తీరంలో ఆమెకు నారద మహర్షి సాక్షాత్కరించాడు. అతనికి సాష్టాంగ నమస్కారం చేసింది చిత్రరేఖ. తన కార్యానుకూలతకు తోడ్పడతాడని ఆశించింది. చిత్రరేఖ నమ్రతకు ఆనందించాడు నారదుడు. సన్నగా నవ్వాడు. నువ్వేమిటి ఇక్కడున్నావు, ఎందుకొచ్చావు అంటూ అడిగాడు. చెప్పక తప్పదనుకుంది చిత్రరేఖ. ఉష అభిలాష, ఆవిడికి పరమేశ్వరి అనుగ్రహించిన వరం, అనిరుద్ధునికే తన రాక అంతా వివరించింది. తర్వాత మళ్ళీ ఇలా అంది. మునీంద్ర, కరుణించి మీరు చిన్న సహాయం చేసి పెట్టాలి. కాదంటానా, అడుగు అన్నాడు. నా మాయా ప్రభావంతో అనిరుద్ధుణ్ణి వెంటబెట్టుకుని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా సాహసానికి బాణాసురుడు మండిపడి అనిరుద్ధుణ్ణి అక్కడే అడ్డగిస్తే నా కష్టం అంతా వృధా అవుతుంది. నా కష్టం సంగతి సరే, అనిరుద్ధుణ్ణి హింసలు పెడితే ఆ సుందరాకుడే కాదు, మా సుకుమారి రాకుమారి కూడా తట్టుకోలేదు. అందుకని ఆ సంగతంతా ముందుగా శ్రీకృష్ణుల వారికి తెలియజేయడం మంచిదని నా ఉద్దేశం అంది చిత్రరేఖ. మంచి యోచనే అన్నాడు నారదుడు. బాణాసురుడు శ్రీకృష్ణుల మధ్య యుద్ధం తప్పదని భావి కాలవేత్తలు ఎప్పుడూ నిర్ణయించేశారు. శ్రీకృష్ణుని విజయం తప్పదని కూడా తెలిపారు. మరి ఇంకనే అన్నీ తెలిసే రంగంలోకి దిగావుగా, ఇక ఆలస్యం దేనికి అన్నాడు నారదుడు. కానీ భయంగానే ఉంది మునీంద్ర అంటూ చిత్రరేఖ చెప్పింది. భయం దేనికి? దేనికంటే నా చెలి కోరిక తీర్చడం కోసం నేను అనిరుద్ధుడిని ఇక్కడి నుంచి తీసుకుపోతున్నాను. చెప్పకముందే శ్రీకృష్ణుడు అది గ్రహించి నన్ను శపిస్తాడేమోనని ఆందోళనగా ఉంది.
నేను ఈ ఆందోళనలో ఉండగా మీ దర్శన భాగ్యం కలిగింది. ఇక మీ మీద భారం అంది చిత్రరేఖ. చేతులు జోడించింది మళ్ళీ ఆయనకి. అనుగ్రహించాడు నారదుడు. అన్నాడిలా, నీ ప్రయత్నాలన్నీ అవలీలగా సాధించగల తామసి అన్న విద్య నీకు అనుగ్రహిస్తాను. దాని ప్రభావం వల్ల నీ మనోరథం ఇట్టే నెరవేరుతుంది. అలాగే అనిరుద్ధుడిని నువ్వు వెంటబెట్టుకుని వెళ్ళిన కారణంగా బాణాసురుడితోటి కృష్ణుడికి యుద్ధం తప్పదు. ఆ యుద్ధాన్ని నేను నువ్వు కళ్ళారా చూసి ఆనందిద్దాం. ఈ యుద్ధం నీ చెలి కోరిక తీర్చడానికి అనుమానం లేదు, చెయ్యొస్తూ అన్నాడు. ధన్యురాలను అంది ఈ చిత్రరేఖ. దీవించి నారదుడు అక్కడి నుంచి అదృష్టుడయ్యాడు. తన పనిలో తాను పడింది ఈ చిత్రరేఖ. ముందుగా ఆవిడ ప్రద్యుమ్ని మందిరాన్ని సమీపించింది. తర్వాత అనిరుద్ధుడి భవనంలోకి ప్రవేశింది. దూరంగా చాటుగా నిలిచి చూసింది. సుందరీమణుల మధ్యలో కూర్చుని ఉన్నాడు ఈ అనిరుద్ధుడు. బంగారు పానపాత్రతోటి మధుర మధ్యరసాన్ని స్వీకరిస్తున్నాడు. మనోహర ఆకృతి ఆయనది అనుకుంది. కన్న అరపకుండా అతను అలా చూస్తూ ఉండిపోయింది ఈ చిత్రరేఖ. ఇంతమంది సుందరాంగులు చుట్టుముట్టినా పట్టించుకోవట్లేదంటే, పరధ్యానంతో ఉన్నాడంటే అనిరుద్ధుడి వింత ధోరణికి హేతు ఏదో ఉంది. ఎలాగైనా తాను అనిరుద్ధుడితోటి మాట్లాడాలి. అతనితో మాట్లాడాలంటే అక్కడ ఇంకెవరూ ఉండకూడదు అంటే వారందరినీ మాయం చేయాలి, లేదంటే మత్తు కలిగించే నిద్రపుచ్చాలి అనుకుంది చిత్రరేఖ. నారదుడు ప్రసాదించిన తామసీ విద్యను ప్రయోగించింది. ఆ ప్రయోగంతో అనిరుద్ధుని చుట్టూన్న వారంతా మూర్ఛావేశంతో ఒదిగిపోయారు. ఆ విద్య ప్రభావాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ఇది చాలా గొప్ప విద్య అంటూ నారద మహర్షికి మరొకసారి మనసులోనే నమస్కరించుకుంది. ఒంటరిగా ఉన్నాడు ఈ అనిరుద్ధుడు. చాటు నుంచి తప్పుకుని అతన్ని సమీపించింది చిత్రరేఖ. చేతులు జోడించి నమస్కరించింది. ఎవరో వచ్చారు, ఎదుటి నిలిచారు, నమస్కరిస్తున్నారు. కళ్ళు పిప్పార్చి చూస్తున్నాడు ఈ అనిరుద్ధుడు. అనిరుద్ధ కుమార అంటూ సంబోధించింది. ఆ తర్వాత ఆయనకి విన్నవిస్తోంది. మరి ఆవిడ ఏమని చెప్తోంది? దానికి ఈ అనిరుద్ధుడు కన్విన్స్ అయ్యాడా? ఈవిడితో పాటు ఈవిడ అతన్ని తీసుకువెళ్ళగలిగిద్దా? ఈ విషయాలన్నీ మనం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుసుకుని అప్పుడు చెప్పుకుందాం. అంతవరకు సెలవు.